మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మైసాక్ తుఫాన్తో దక్షిణ చైనా అతలకుతలమైంది. ఇప్పటి వరకు 39 మంది మృతి చెందారు. జలాశయం డ్యామ్ కూలి 26 మంది మరణించారు. హెంగ్జా నగరానికి వరద నీరు ముంచెత్తాయి. గుయిగాంజ్ జూ నుంచి వందలాది జంతువులు తప్పించుకున్నాయి. ఇక వరద నీటిలో పాములు చేరటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. నీటిలో పాములు కూడా పడగలెత్తుకొని కూడా వెళ్తూ ఉన్నాయి. వందల కొద్ది పాములు కూడా అక్కడ దర్శనం కనిపిస్తూ ఉన్నాయి. అందుకు సంబంధించిన విజువల్స్ ఆ దృశ్యాలు మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై చూస్తున్నాం. అయితే మైసాక్ తుఫాన్ తో వేలాది మంది కూడా నిరాశ్రులయ్యారు. శనివారం భీకర టైఫూన్ బావి తీరం దాటనుంది. దీంతో చైనాకు మరో ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైసాక్ తుఫాన్ తో దక్షిణ చైనా అతలకుతలమైంది. ఆ దృశ్యాలు మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఓవైపు పాములు వాటిలో వెళ్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వందల కొద్ది పాములు కూడా అక్కడ వెళ్తూ ఉన్నాయి. అయితే అక్కడ మరోవైపు కూడా కార్లు బీభత్సంగా కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూసివ్ దృశ్యాలు చూస్తున్నాం. వాటర్లో పాములు ఎక్కడికక్కడ కూడా చాలా వరకు కూడా పాములు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దక్షిణ చైనా అతలకుతలమైంది. ఇప్పటి వరకు 39 మంది మృతి చెందారు. జలాశయం డ్యామ్ కూలి 26 మంది కూడా మరణించారు. అయితే హెంగ్జా నగరానికి వరద నీరు కూడా ముంచెత్తాయి. గుయిగాంజ్ జూ నుంచి కూడా వందలాది జంతువులు తప్పించుకున్నాయి. ఇక వరద నీటిలోకి పాములు కూడా చేరడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్లు కూడా వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మైసాక్ తుఫాన్ తో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. శనివారం భీకర టైఫూన్ బావి తీరం దాటనుంది. దీంతో చైనాకు మరో ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది.